ఈ వీడియోలో ఏపీ ఎలక్షన్స్ సంబంధించి పీడీఎంఎస్ యాప్ను ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అసలు ఈ యాప్ అనేది పోలింగ్కి సంబంధించి మానిటరింగ్ సిస్టమ్ యాప్ అనమాట. అంటే పోలింగ్ జరిగే ముందు రోజు, పోలింగ్ జరిగే రోజు జరిగే యాక్టివిటీస్ మొత్తాన్ని, అంటే ప్రీపోలు, నెక్స్ట్ మాక్ పోలు, యాక్చువల్ పోలింగ్ జరిగే రోజు, ఈ జరిగే మొత్తాన్ని, ఆ ఈవెంట్స్ మొత్తాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం దీంట్లో క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే దీంట్లో అడిగిన క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పోలింగ్ జరిగే రోజు ఓట్స్ పర్సంటేజ్ ఉంటుంది కదా, వాటన్నిటిని ఈ యాప్ ద్వారా మానిటరింగ్ అనేది చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో ఈ యాప్ని ఏ విధంగా ఉపయోగించాలని చూద్దాం. ముందుగా ఈ యాప్ అప్డేటెడ్ వెర్షన్ని నా వెబ్సైట్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. నా సైట్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో పీడీఎంఎస్ పోల్ డే మానిటరింగ్ యాప్ ఫర్ పీఓస్ అని చెప్పి ఇక్కడ యాప్ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. పేజీలో మీరు కిందకి వస్తే ఇక్కడ మీకు ఈ పీడీఎంఎస్ యాప్ని ఏ విధంగా ఉపయోగించాలనేది యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ యాప్కి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ కూడా ఇక్కడ ఇదే లింక్లో మీకు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పీడీఎంఎస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పీడీఎంఎస్ ఏపీకే ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రెజెంట్ ప్లేస్టోర్లో లేదు, ఏపీకే ఫైల్ రూపంలో మాత్రమే ఇచ్చారు. ప్లేస్టోర్లో ఇస్తే అఫీషియల్గా ఆ ప్లేస్టోర్ లింక్ అనేది ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఏపీకే వెర్షన్ కాబట్టి ఈ ఏపీకే వెర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఏపీకే ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నా వెబ్సైట్ నుంచి ఈ పీడీఎంఎస్ యాప్ని ఈ విధంగా ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి ఏమి ఇస్తారంటే ప్రెజెంట్ ఇది డెమో వెర్షన్ అనమాట. మనకి పోలింగ్ జరిగే టైంలో మనకి యాక్చువల్ వెర్షన్ని రిలీజ్ చేస్తారు. ఈ యాప్ని పీఓస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ ఈ డెమో వెర్షన్లో యూజర్ నేమ్ వచ్చేసరికి మన యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము. పాస్వర్డ్ వచ్చేసరికి స్మాల్ లెటర్స్లో డెమో, డిఈఎంఓ, డెమో అని చెప్పేసి ఈ విధంగా మొబైల్ నెంబరు డెమో అని ఇచ్చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేయగానే ఇక్కడ ఈవెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రీ పోలు, మాక్ పోలు, యాక్చువల్ పోల్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రీ పోల్ వస్తే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. దీంట్లో స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్, ఇది కూడా ఎస్ అని చెప్పి ఇస్తాము. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, ఇక్కడ దీనికి సంబంధించి పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ఐడి కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ మాక్ పోల్ అట్ 5 AM, ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తాం. ఈ విధంగా ఈ ప్రాసెస్లో జరిగే ఈ ఈవెంట్స్ మొత్తాన్ని మనం ఎస్ అని చెప్పి ఈ విధంగా మనం సబ్మిట్ చేసేయాలి. ఇలా మనం ఎస్ అని చెప్పి ఇస్తే ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, ఇక్కడ వెబ్కామ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అక్కడ మనకి వెబ్కామ్ కనుక ఉందనుకోండి అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ ఆ ఫోటో కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. దీని కొరకు ఇక్కడ ఫోటో సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఫోటో తీయాల్సి ఉంటుంది. ఒకవేళ వెబ్కామ్ అనేది లేదనుకోండి ఇక్కడ నో అని ఇస్తాము. రీజన్స్ వద్ద మనకి వెబ్కామ్ లేదని చెప్పేసి నాట్ అవైలబుల్, నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఈ విధంగా మనం రీజన్స్ ఇస్తాము. నెక్స్ట్ ఈ విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్, ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. పోస్టర్ డిస్ప్లేడ్ ద పోలింగ్ స్టేషన్, ఎస్ అని చెప్పిస్తాం. ఈ విధంగా మనం ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ ఈ ఫస్ట్ది అయిపోయింది. ఈ మాక్ పోల్ స్టార్టెడ్ వద్ద ఇక్కడ కూడా ఎస్ఆర్ను అడుగుతుంది. మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్, ఇక్కడ ఎస్ అంటాము. తర్వాత ఇదే విధంగా కూడా రెండోది కూడా ఎస్ అంటాము, సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ మాక్ పోల్ కంప్లీటెడ్, ఇక్కడ మాక్ పోల్ కంప్లీట్ అయిందా అని చెప్పి ఇక్కడ ఎస్ అని చేస్తాము. మాక్ పోల్ సర్టిఫికేట్స్ ఈజ్ ఫిల్డ్, ఇక్కడ కూడా ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్, అంటే మనం కంట్రోల్ యూనిట్లో ఆ మాక్ పోల్ని క్లియర్ చేసామా, టోటల్ అనేది 0 చేసామా, ఇది కూడా ఎస్ అని చెప్పేస్తాం. ఈ విధంగా అన్ని ఎస్ అని చెప్పేవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్, ఇక్కడ కూడా ఎస్ అంటాము, ఇక్కడ కూడా ఎస్ అంటాము. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అనేవి ఈవీఎం మెషిన్లు అనేవి మనం సీల్ చేసామా. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం డ్యూరింగ్ మాక్ పోల్ టైంలో ఏమైనా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ ఏమైనా చేస్తే ఇక్కడ ఎస్ నోలు ఇస్తాము. నెక్స్ట్కి వచ్చేసరికి యాక్చువల్ పోలు,
ఇక్కడ యాక్చువల్ పోల్కి వచ్చేసరికి స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్, ఇక్కడ యాక్చువల్ పోల్ హ్యాజ్ స్టార్టెడ్, యాక్చువల్ పోల్ స్టార్ట్ అవ్వగానే మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ ఈవెంట్స్ అనేవి అయిపోగానే వెంటనే చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఓటర్ టర్న్అవుట్ నుంచి మనం ఎంతంత ఓటింగ్ జరిగింది అనేది నంబర్ ఆఫ్ మేల్స్, ఫీమేల్స్, నంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్, ఈ విధంగా మేల్ ఫీమేల్ ఈ విధంగా ఈ నెంబరింగ్ ఇచ్చేసేయాలి. ఇలా మనం 9కి ఒకసారి, 11కి ఒకసారి, 1 PM ఒకసారి, 3 PMకి, 5 PMకి, 7 PM. నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ 6 PM. ఈ విధంగా ఈ డేటా మొత్తాన్ని మనం ఆ టైం అవగానే మనం వెంటనే ఈ యాప్లో సబ్మిట్ చేస్తూ ఉంటుంది పిఓ గారు. నెక్స్ట్ క్లోజ్ ఆఫ్ పోల్, ఇక్కడ కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం దాదాపుగా ఎస్ అవుతాయి, ఇక్కడ సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ఓటర్ టర్న్అవుట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ 6 PM. 6 PM వద్ద మనం ఎన్ని టోకెన్స్ ఇచ్చామనేది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్, ఇక్కడ మనం ఫైనల్గా ఎంతమంది మేల్స్, ఫీమేల్స్, థర్డ్ జెండర్స్, ఈ వివరాలు టోటల్ పోల్డ్ ఓట్స్ ఈ విధంగా ఫైనల్ ఇస్తాము. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్, ఇవి కూడా అన్ని కంప్లీట్ అయిపోయినట్లుగా ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్, ఇవి కూడా ఎస్ అని చెప్పి ఇచ్చేసి సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా ఈ ఈవెంట్స్ అన్నిటిని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఆ ఈవెంట్ అనేది అంటే ఆ టైం అనేది అయిపోగానే వెంటనే మనం ఇవన్నీ సబ్మిట్ చేసేయాలి. ప్రీపోల్ జరిగినప్పుడు అంటే ప్రీపోల్ ముందు జరిగే ఈవెంట్స్ అన్ని ముందు రోజు చేసేస్తాము ఆ టైం ప్రకారం. నెక్స్ట్ మాక్ పోల్ అవగానే ఈ మాక్ పోల్ సంబంధించి చేసేస్తాము. నెక్స్ట్ యాక్చువల్ పోల్లో కూడా ఇక్కడ టైమింగ్స్ ప్రకారం ఈ ఈవెంట్స్ ప్రకారం ఎప్పుడెప్పుడు జరుగుతాయో మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఈవెంట్స్ అనేవి అయిపోగానే వెంటనే ఈ డేటా మొత్తాన్ని సబ్మిట్ చేసేయాలి ఇన్ టైంలో. ఈ విధంగా పిఓ గారు ఈ పీడిఎంఎస్ యాప్ని ఈ విధంగా లాగిన్ అయిపోయి ఈ ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా ఈ యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్ని నా వెబ్సైట్ అయిన amaravathiteacher.com నుంచి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.